తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట కనుగొను చూపులే ఘన దీపములట తలపులో పలనున్న దైవమునకును నిత్య పూజలివిగో నిరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో తనువే గుడి అట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట అని చెప్పని చక్కగా మరి ఆ దేవాలయ అంశాన్ని అన్నమాచార్యుల వారు ఎంత అద్భుతంగా చెప్పుకొచ్చారో. మరి స్వామివారు జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వారి గ్రంథములలో అందించినటువంటి దేవాలయ రహస్యము అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం. దాన్ని చక్కగా అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దేవాలయము అనేటువంటి అంశాన్ని ఉపనిషత్తులు కూడా చెప్పినటువంటి విధానము స్కందోపనిషత్తులో వచ్చే అంశము. స్కందోపనిషత్తు స్కందుడు కుమారస్వామి చెప్పినటువంటి ఉపనిషత్తు స్కందోపనిషత్తు చెప్పనంటాం. దాంట్లో ఇది దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని మరి స్కందోపనిషత్తులో చెప్పబడ్డటువంటి శ్లోకం. దాన్ని ముచ్చటపడి కృష్ణ భగవానుల వారు ఉత్తర గీతలో దాన్ని ఉటంకించారు. మీ ఉత్తర గీతలో కూడా అదే యాజ్ ఇట్ ఈజ్గా ఆ శ్లోకం అట్లాగే వస్తుంది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అనే శ్లోకము ఉత్తర గీతలో స్వామివారు చెప్పుకొస్తారు. మనం పోయిన వారం ఈ దేవాలయ రహస్యం అనే అంశం మీద మాట్లాడుకోవటం జరిగింది. మరి ఆ రోజు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏమన్నా మనస్సులో కొంచెమైనా ఉన్నదా? మళ్ళా బుడ్డి లైట్ పెట్టి ఎత్తుక్కోవాలా? అందుచేత పోయిన వారంలో మనం చర్చించుకున్న అంశం ఏంటని చెప్పానంటే, ఉత్తర గీతలో స్వామివారు ఉపనిషత్తులలో చెప్పబడ్డటువంటి దేహో దేవాలయ అనే శ్లోకాన్ని ఉత్తర గీతలో చెప్పుకొచ్చి భగవద్గీత యందు 8వ అధ్యాయంలో దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భగవద్గీతలోనేమో దుఃఖాలయము అని చెప్పడం జరిగింది. ఉత్తర గీతలో దేవాలయము అనే అంశం చెప్పటం జరిగింది. మరి ఈ దేహం మరి దేవాలయమా దుఃఖాలయమా? రెండు మాటలు స్వామి చెప్పారు కదా. కృష్ణ భగవానుల వారు భగవద్గీతలోనేమో దుఃఖాలయము అన్నారు, మరి ఉత్తర గీతలోనేమో దాన్ని దేవాలయము అని చెప్పి అన్నారు. ఈ రెండు మాటలలో రెండు కరెక్టేనా, ఒకటే కరెక్టా? లేదు స్వామివారు మరి భగవద్గీతలో దుఃఖాలయం అని చెప్పిన తర్వాత ఇక్కడ దేవాలయం అని చెప్పటంలో ఏమైనా స్వామివారిని పొరపాటుపడ్డారా? ఏ స్వామి దుఃఖాలయం అని చెప్పి అన్నారు కదా, ఇక్కడ దేవాలయం చెప్పి అన్నారు, ఏమన్నా మీరు చెప్పింది మర్చిపోయారా అని అనుకునే అవకాశం ఉన్నదా? ఏమి? కాబట్టి దుఃఖాలయము కరెక్టే, దేవాలయము కరెక్టే. అందువల్ల జన్మత అందరికీ ఏమిటయ్యా అంటే దుఃఖాలయం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శంకరాచార్యుల వారు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం. కాబట్టి ఈ జీవుడు దేహం ధరించటంతో, భూమి మీదకి రావటంతో, భూమి మీద పడటంతో 7 పారమం చేశాడు. అనగా దుఃఖంతో లోకంలోకి వచ్చాడు. ఈ చిన్నప్పుడంతా వాడికి ఏమిటి, బాల్యావస్థలో ఏడవటమే పని. ప్రతి చిన్న విషయంలో కూడా వాడు బెగ్గరగా నోరిప్పి ఏడవటమే పనిగా పెట్టుకున్నాడు. మరి చిన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసిన వాడు పెద్దయ్యాక ఎందుకు నోరు మూసుకున్నాడు? అప్పుడు ఇంకా బాగా ఆడవాలి కదా పెద్ద అయిన తర్వాత. చిన్నప్పుడు చిన్నతనంలో చిన్నగా ఏడ్చినవాడు పెద్దయ్యాక మరి పెద్దగా ఆడవాలి కదా. పెద్దగా ఏడ్చే అంత దుఃఖాలు లేవా? పెద్ద అయ్యాక పెద్ద దుఃఖాలు, చిన్నప్పుడు చిన్న దుఃఖాలు. కాబట్టి పెద్ద అయిన తర్వాత దుఃఖాలు పెరిగాయి, దుఃఖాలు పోయిందేమి లేదు. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే వాడు చిన్న చిన్న దుఃఖాలు ఉండేవి కాబట్టి చిన్నగా ఏడ్చేవాడు. పెద్ద అయిన తర్వాత దుఃఖాలకు ఎక్కువయ్యాయి. ఎందువల్ల? సంసార సాగరం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే సంజీవ శరధాం శతం అనటంతో ఇక ఆరంభమైంది. 3 ముళ్ళతో 3 నాళ్ళ ముచ్చట అయిపోయిన తర్వాత ఆ తర్వాత తట్టా బుట్టా అవి అన్నీ కూడా పెరిగిపోయి దాంతో అనేక సమస్యలు, దుఃఖములు, వేదనలు, బాధలు అన్నీ కూడా చుట్టాయి. కానీ ఆ సమయంలో ఏడిస్తే మర్యాదగా ఉండదు కాబట్టి మనిషి లోపలే దుఃఖాలు అణిసివేసుకుని పైకి మాత్రం మరి గంభీరంగా కనబడతాడు. అందుచేత పైకి ఏడిస్తే అంత మర్యాద లక్షణం కాదనేటువంటి భావనతో మర్యాద పాటించి నడుచుకోవటమే తప్ప దుఃఖాలు లేకుండా పోయాయా? అది ఎవరైనా ఆత్మీయులు కనబడితే, మిత్రులు కనబడితే, సన్నిహితులు కనబడితే వాళ్ళ దగ్గర మొత్తం ఏకరవ పెట్టేస్తాం, ఈరా నా దుఃఖాలన్నీ కూడా అని చెప్పేసి. అందుచేత జీవితంలో అన్నీ కూడా దుఃఖాలు కాబట్టి జన్మ దుఃఖం జరా దుఃఖం అన్నారు. ఈ ప్రకారముగా మరి ఈ దేహం అనేటువంటి దాని ద్వారా జీవుడు పొందేది ఏమిటని చెప్పానంటే దుఃఖమే. దేహముతో ఉంటే దుఃఖం, ఆత్మతో ఉంటే ఆనందం. రాత్రి సమయంలో సుషుప్తిలో దేహంతో ఉన్నామా, ఆత్మతో ఉన్నామా? నిద్రపోయినప్పుడు సుషుప్తి అని చెప్పి అంటాం కదా, నిద్ర సుఖ నిద్ర అని చెప్పి అంటాం కదా. మరి నిద్రా సమయంలో మరి ఆనందిస్తున్నావు అని చెప్పనంటే దేహం యొక్క సంబంధం ఉండి ఆనందిస్తూ ఉన్నావా, దేహ సంబంధము విడిచిపెట్టి ఆనందిస్తున్నావా? సుషుప్తిలో 100 మంది ఉంటే ఈ 100 మందికి ఎవరికైనా దుఃఖం వస్తుందా? కారణం దేహ స్పర్శ పోయింది కనుక సుషుప్తిలో 100 మంది కాదు, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా దుఃఖ స్పర్శయే ఉండదు. సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందభుక్షేతో ముఖః ప్రాజ్ఞః తృతీయః పాదః మాండుక్యం. కాబట్టి ఏకః ఒక్కడే ఉన్నాడు అక్కడ. కాబట్టి దేహ సంబంధ స్పర్శ లేదు. కాబట్టి మరి ఆ సుషుప్తిలో చక్కగా అందరూ కూడా సుషుప్తి యొక్క ఆనందాన్ని పొందేవాళ్ళుగా ఉన్నారు. అదే ప్రకారముగా యోగ సమాధిలో ఉన్న మహాత్ములు కూడా తరతి శోకం ఆత్మవితో, వానికి కూడా దుఃఖం లేదు. ఎందుకంటే దుఃఖం అనేది దేహ లక్షణం, ఆనందం అనేది ఆత్మ లక్షణం. ఆత్మతో ఉన్నప్పుడు ఆనందమే వస్తుంది, దేహముతో ఉన్నప్పుడు దుఃఖమే వస్తుంది. కాబట్టి అందువల్ల లోకంలో అందరూ కూడా మరి దేహం యొక్క సంబంధ అభిమానం కలిగి ఉన్నటువంటి వారు. కాబట్టి మరి ఈ దేహముతో ఉన్నంతసేపు దుఃఖాన్ని పొందటమే అని చెప్పి అన్నారు. కాబట్టి పరమాత్మ గీతలో దుఃఖాలయం అశాశ్వతం అనే మాట వాడారు. ఆ తర్వాత ఉత్తర గీతలో మాత్రం మరి అక్కడ దాంట్లో ఎక్కువగా మీకు సోహం భావ ధ్యానం వస్తుంది. గమనించండి,
ఉత్తర గీత ప్రథమాధ్యాయంలో మరి ప్రవేశిస్తే స్వామివారి యొక్క బోధలో ఎక్కువ శాతం మీకు సోహంభావ ధ్యాన విధానం ఎక్కువగా వస్తుంది. అది నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అంటారు. కనుక ఈ హంస యొక్క విచారం మీకు ఉత్తర గీతలో స్వామివారు బాగా చెప్పుకొస్తారు. అందుచేత ఎవరైతే ఇలాంటి బోధను గ్రహించి సోహంభావ ధ్యానం యొక్క మార్గసూటిని గురువు ద్వారా గ్రహించి ఈ సోహంభావ ధ్యాన విధానములో పోయేటువంటి వారి దేహం ఏమవుతుంది? దేవాలయం. సోహంభావేన పూజయేతు. కనుక ఆ విధముగా సోహంభావ ధ్యాన విధానముగా పయనించేటువంటి మార్గం గల వారి యొక్క దేహమేమో దేవాలయము. అట్టి దేవదేవుణ్ణి ఆరాధన లేకుండగా కేవలం ఇంద్రియ వ్యవహారమే పరిమితముగా పెట్టుకుని పయనించేటువంటి వాళ్ళ దేహాన్ని ఏమంటాం? దుఃఖాలయం. కాబట్టి ప్రకారముగా మన ఈ దేహాన్ని దుఃఖాలయంగానే ఉంచుకోవాలా, దేవాలయంగా మలుసుకోవాలా? అది నీ చేతుల్లో ఉన్న విధానం. యథా ఇచ్ఛసి తథా కురు. స్వామి చెప్పిన మాట. యథా ఇచ్ఛసి తథా కురు. నీకు ఏది ఇష్టమో అది నువ్వు చేసుకోవచ్చు. దుఃఖాలయముగా ప్రాప్తించిన ఈ దేహం మరణ పర్యంతం దుఃఖాలుగానే పెట్టుకోవచ్చు. లేదా మహాత్ముల ప్రబోధములను ఆలకించి సోహంభావ ధ్యానము చేసి ఈ దేవదేవుణ్ణి ఆరాధించే విధానములో ఈ దేహాన్ని దేవాలయముగా మలుసుకోవచ్చు. ఈ విషయంలో వేమన ఒక మాట అంటాడు. ఈ శ్లోకం రాసుకోండి మీరు, బాగా ఉంటుంది ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు. పూజ చేయ చేయ పూజారితానాయే, పూజ చేయ చేయ పూజారితానాయే, పూజ్య వస్తువెన్న భువిని తానే, ఏడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే, తానే నేను నేనే తాను వేమా. పూజ చేయ చేయ పూజారి తానాయే. ఎవరైతే ధ్యానం సోహంభావ ధ్యానములో ఉండి హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గములో ఉండి లోన ఉన్న దేవదేవుణ్ణి బ్రహ్మమును ఆరాధిస్తారో అలాగా ఆరాధించే విధానముగా ఉన్నటువంటి వారు పూజారులు. వీళ్ళు బ్రహ్మ పూజారులు, ఈశ్వర ఆరాధకులు అదన్నమాట. కనుక సమస్త విశ్వ బ్రహ్మాండాలకు అధిష్టానమై ఆధారమై సమస్త జీవులకు ప్రాణపతిగా ఉన్నటువంటి దేవదేవుణ్ణి బ్రహ్మమును ఆరాధించే ఆరాధన. మనం లోకంలో భక్తులుగా ఉన్నాం. ఆ భక్తి విధానంలో ఎవరెవరికి ఏ దేవత పట్ల పూజ్య భావం ఉంటుందో వారు వారి దేవతారాధన ఇంట్లో ఈశాన్య భాగంలో చేసుకోవటం ఉంటుంది. అవన్నీ కూడా అది దేవతార్చన అని చెప్పి అన్నారు. అది మనకు ఒక కుటుంబానికి యజమానికి బిడ్డలకు క్షేమం కలగజేసేటువంటి విధానము. కానీ మోక్షం అనేటువంటి విధానములో మీకు బ్రహ్మము యొక్క ఆరాధన చేయాల్సి ఉంటుంది. పూజ చేయ చేయ పూజారి తానాయే. ఇక్కడేమయ్యాడు చివరికైనా? పూజ చేయ చేయ. ఎవరైతే ఈ దేహం అనే దేవాలయములో ఉన్నటువంటి దేవదేవుణ్ణి హంస యొక్క ఆశ్రయం ద్వారా భగవంతుని ఈశ్వరారాధన చేసేటువంటి వారు చేయగా చేయగేమైపోయారు? పూజ చేయ చేయ పూజారి తానాయే. పూజ చేయగా చేయగేమయ్యారు వాళ్ళు పూజారే తానైపోయాడు. ఆ పూజ చేసేవాడే ఏమయ్యాడు? చివరికి దేవుడైపోయాడు. ముందుగా ఏమట్లా ఉన్నాడు? పూజారిగా ఉన్నాడు. చివరికి హంసాశ్వాస రెండు ఆగిపోవటం కారణముగా తానే బ్రహ్మమైపోయాడు. కాబట్టి పూజ చేయ చేయ పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న భువిని తానే, తానే నేను నేనే తాను వేమా.
ఆ ప్రకారముగా మరి ఈ సోహం భావేన పూజయేత్తు అనే విధానముగా ఈ దేహమనే దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి ఆరాధించే విధానముగా ఉన్నటువంటి ఈ భాగాన్ని మహాత్ములు మరి ఆత్మారాధన అని చెప్పి అన్నారు. ఈ ఆత్మారాధన విధానములో ఇక్కడ దేవాలయ రహస్యము అనేటువంటి అంశం మీద మనం చెప్పుకొస్తూ ఉన్నాం. మరి ఆ దేవదేవుడు మనకు బాహ్యముగా భౌతికముగా మన గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలు ఎన్నో ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఆలయంలో ప్రవేశించే విధానములో ముందుగా గాలి గోపురము గుండగా లోనికి పోవలసి ఉంటుంది. కాబట్టి మరి ఈ గాలి గోపురము అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమి గాలి గోపురము గుండగా లోపలికి పోతేనే మీకు గర్భగుడిలో ఉన్నటువంటి దేవదేవుణ్ణి గుర్తించి దర్శించుకుని నమస్కారం చేసుకొని తరించే అవకాశం ఉంటుంది. ఈ విధముగా మనం భౌతికముగా బాహ్యముగా ఉన్నటువంటి అంశాన్ని ఇటు పారమార్థికముగా మహాత్ములు చెప్పేటువంటి అంశములు గ్రహించాల్సి ఉంటుంది. ఇది జ్ఞాన మార్గానికి త్రోవ. మిగతావన్నీ కూడా ఉపాసనా మార్గంగా ఉన్నటువంటివి. ఉపాసనా మార్గము ద్వారా దేవతానుగ్రహం కలుగుతుంది. దానివల్ల కొన్ని కష్టాలు తొలగింపజేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మోక్షం మాత్రం రాదు. మోక్షం ఎట్లా వస్తుంది? బ్రహ్మజ్ఞానం వినా మోక్ష ఇతి వేదాంత డిండిమః అని శంకరాచార్యుల వారు. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష, బ్రహ్మజ్ఞానము లేకుండా మోక్షం వచ్చే అవకాశము లేదు అన్నారు. అందుచేత మహాత్ములందరూ కూడా అట్టి ఆ బ్రహ్మజ్ఞానం కోసంగానే తమ తమ సాధనలను కొనసాగించారు. కాబట్టి ఇక్కడ పారమార్థికముగా చెప్పుకునేటువంటి ఈ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి దేవాలయంలో ప్రవేశించే విధానము. కాబట్టి ఇక్కడ దేవాలయము అని చెప్పన్నప్పుడు దేహో దేవాలయ ప్రోక్తః, ఈ దేహమే దేవాలయము అన్నారు. కరణంబులకిలోపకరణంబులునుగాక ప్రాణంబులపచార భటులుగాక గంగా ప్రముఖ నాడికలు జలలంబులునుగాక షట్కమలములు పుష్పములుగాక జఠరాగ్నిహోత్ర ఉజ్వల ధూపమునుగాక పటు జీవ కలలు దీపములుగాక నందితానందంబు నైవేద్యమునుగాక రవి శశి జ్యోతులు ఆరతులుగాక అంగదేవాలయమున సహస్రార కమల పీఠమున శాంతి జనక తేజోపేతుడగుచు చలగు పరమాత్మ రాముని అర్చించుచుండా తత్వవిధులు ఈశ్వర త్రినిదానమండ్రు అంగదేవాలయమున సహస్రార కమల పీఠమున శాంతి జనక తేజోపేతుడగుచు. ఈ విధముగా ఈ పరమార్థ అర్థాన్ని మనం గ్రహించగలిగితే మన జీవితం ధన్యత చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. జీవిత పరమార్థాన్ని పొందటము అని చెప్పనంటే మహాత్ములు బోధించేటువంటి పారమార్థిక అంశాలు గ్రహించాల్సి ఉంటుంది. పైన ఉన్నటువంటి అంశాలు అనేటువంటివన్నీ కూడా అవి కేవలం తాత్కాలికముగా ఉన్న అంశాలే. కాబట్టి మూలాన్ని మనం గుర్తించగలిగితే మోక్షం అనేది సిద్ధించే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి మరి మనం గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దేవుని దర్శించాలని చెప్పానంటే మనం ముందుగా మరి ఆ ఆలయ ప్రవేశం అనే దేని ద్వారా చేయాలి? దేని ద్వారా? గాలి గోపురం. అది ఏమి గమనించాలి ఇవన్నీ కూడా. గాలి గోపురం అని అంటే ఈ దేహం అనేటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి దేవుడు. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య.
తైత్రీయంలో చెప్పే మాట ఇది. అద్భుతంగా వచ్చే అంశం చెప్పిన తర్వాత ఇది చెప్పడం జరుగుతుంది. మీకు దీనికి ముందున్నటువంటి అంశం, దానికి మీకు ముందు భగవద్గీత అంశంలో గాయత్రి మహామంత్ర అంశంలో అది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మను ఉపసంక్రమ్య అనే మాటల్లో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం ఇవన్నీ కూడా దాటుకుంటూ ప్రయాణం చేయగలిగినటువంటి వారు మాత్రమే తనలో ఉన్నటువంటి బ్రహ్మమును గుర్తించే అవకాశం ఉంటుంది. అట్టి ఆ బ్రహ్మజ్ఞానము ద్వారా అనాదిగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళము అవుతాము. దాని ద్వారా కలిగేటువంటి జ్ఞానాగ్ని ద్వారా కర్మలు మొత్తం కూడా దగ్ధం చేయబడతాయి. ఆనాడు జీవునికి విముక్తి. మనలో అనాదిగా చేరి ఉన్న అజ్ఞానము, సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మవాసనలు ఇవన్నీ కూడా పోకుండగానే జన్మరాహిత్యం అయ్యే అవకాశం ఉన్నదా? ఒక ప్రశ్న వేసుకుందాం. అనాదిగా మనలో చేరి ఉన్న అజ్ఞానాంధకారం, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. గీత ఎట్లాగా మనలో దట్టంగా అజ్ఞానం వ్యాపకమై ఉందనే మాటకు పరమాత్మ అంటాడు, ధూమేనావ్రియతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భః తదా తేనేదం ఆవృతం ఆవృతం జ్ఞానం ఏతేనా. ఏ ప్రకారముగా అగ్ని మీద ధూమం అనేటువంటిది అగ్ని వ్యక్తం కాకుండా మరుగు చేస్తుందో, ఎట్లా అయితే అద్దం మీద ఏర్పడ్డటువంటి ధూళి ముఖబింబం వ్యక్తం కాకుండా మరుగు చేస్తూ ఉన్నదో, ఏ ప్రకారముగా తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువుని మావి మరుగు చేసిందో తదా తేనేదం ఆవృతం. అట్లా మనలో కూడా స్వరూపమును అజ్ఞానం మరుగు చేసింది అన్నారు. కనుక అజ్ఞాన కారణముగా లోకంలో అందరూ కూడా జీవభావమును పొందటం జరిగింది. ఈ జీవత్వం ఉన్నంత వరకు, అజ్ఞానం ఉన్నంత వరకు జీవత్వం ఉంటుంది. ఈ జీవత్వం ఉన్నంత కాలం జన్మలు కూడా వస్తూనే ఉంటాయి. దాన్ని ఆపగలిగే శక్తి, దాన్ని తుడిసివేయగలిగే నేర్పరితనం మనకేమన్నా ఉందా? జన్మ పరంపరలను పొందేటువంటి అపేక్ష ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్సు. నాకు జన్మ వద్దు, నాకు మోక్షం కలగాలి అని మోక్షాపేక్ష ఉన్నటువంటి వారికి మాత్రం నిత్య వైరిన నిరంతర పోరాటం దాంతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మరి లోన ఏర్పడ్డటువంటి అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానాంధకారం, అంధకారం ఏం చేస్తుంది? మీరు నైటు భోంచేస్తూ ఉన్నారు, భోంచేస్తూ ఉండగా కరెంటు కట్. ఆ భోంచేసే సందర్భంలో నీకు ఎక్కడెక్కడ ఉన్నాయి కనబడతాయి వస్తువులు ఏమన్నా? అన్నం ఎక్కడుంది, రసం ఎక్కడున్నది, చారు ఎక్కడున్నది, పులుసు ఎక్కడున్నది తెలియబడే అవకాశం ఉంటుందా? మరుగు చేసింది అంధకారం. ఒకవేళ చేయి పెట్టావనుకో, అది పోయి చారులో పడితే, కాబట్టి గమను కూర్చోవాల్సిందే. తెలియంతనమును గలుగజేసేది అంధకారము. అట్లా లోన ఉన్న అజ్ఞానం కూడా అనాదిగా మనలో ఏర్పడి ఉన్నది. అదేం చేస్తుంది? ఎందుకు పుట్టామో తెలియదు, దేనికోసం పెరుగుతున్నామో తెలియదు, ఏమి చేసుకోవాలో తెలియదు, ఏమి చేసుకుంటే జీవిత ప్రమార్థం సిద్ధిస్తుందో తెలియదు, నేనేదో తెలియదు, నేను కాందేదో తెలియదు. కనుక ఈ తెలియంతనముతోనే లోకములో జీవులందరూ కూడా మనుగడ సాగిస్తూ ఉన్నారు. తెలియంతనముతో పుట్టారు, తెలియంతనముతో పెరుగుతూ ఉన్నారు. చివరికి తెలియంతనముతోనే దేహం సాలించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు.
ఏమి, ఎందుకు వచ్చావు, ఏం చేయటానికి వచ్చావు, ఏం పొందటానికి వచ్చావు, ఏం చేసుకుంటే జీవిత పరమార్థం అవుతుందో ఈ తెలియని తన విధానమే వ్యక్తిలో పనిచేస్తూ ఉన్నది. చెప్తారు ఒక కథ, అద్దంకి సింగడు. వాడు పోను పోయాడు రాను వచ్చాడని చెప్పని సామెత ఉందిగా ఒకటి. ఇంటికి అయ్యగారు వచ్చారు, పొద్దుపోయింది. ఇంట్లో అమ్మగారితో అంటూ ఉన్నాడు, ఏమే నేను పలానా గ్రామానికి పొద్దున్నే పోవాలి, నాకు అంత పొయ్యే ఓపిక లేదు, మన పాలేరు ఉన్నాడు కదా ఆ పాలేరుని ఆ గ్రామానికి పంపుతాను అని చెప్పని ఇంట్లో అమ్మగారికి చెబుతూ ఉంటే ఆ మాటలు బయట ఉన్నటువంటి పనివాడు విన్నాడు. ఓహో, మనకు పొద్దున్నే అయ్యగారు పని చెబుతారు, అయితే దీంట్లో ఉన్న కీలకం ఏంటని చెప్పనంటే చెప్పకముందే చేసినవాడు ఉత్తముడు, చెప్పాక చేసినవాడు మధ్యముడు, చెప్పినా చేయకపోతే అధముడు. అందువల్ల మనం అధములం కాదు, మనం ఫస్ట్ అని చెప్పనేవాడు. మరి అయ్యగారు చెప్పకముందే చేయాలి కాబట్టి పొద్దున్న 4 గంటలకు లేచాడు వాడు. 4 గంటలకు లేచి ఆ పలానా గ్రామం అని అన్నాడు కదా ఆ గ్రామానికి పోయాడు. 4 వీధులు చుట్టేశాడు, వచ్చి పడుకున్నాడు. వాడు పడుకుంటే పొద్దున్న అయ్యగారు లేపాడు. లేవరనాయనా, ఏం స్వామి పలానా గ్రామం పోవాలరా, పని ఉంది, పోయి రారా అని చెప్పిన అన్నాడు. అయ్యా నేను గ్రామానికి పోవటం అయింది, రావటం అయింది అన్నాడు వీడు. ఏమిరా పోయావా, రాత్రి మీరు అమ్మగారు చెబుతుంటే విన్నాను, మరి విన్న తర్వాత చెప్పకముందే చేయటం ఉత్తమ లక్షణం కదా, అందుచేత ఆ విన్నటువంటి విషయంలో ఆ గ్రామానికి వెళ్ళాను, ఆ గ్రామం మొత్తం 4 రౌండ్లు వేశాను, వచ్చి పడుకున్నా అన్నాడు. ఆడ గ్రామానికి పోవటం అయింది, వాడు రావటం అయింది. ఎందుకు పోయావురా అని చెప్పానంటే అది నాకు తెలియదు. నువ్వు పంపిస్తా అని చెప్పనే మాట అన్నావు కాబట్టి విన్నాను, కాబట్టి ఆ గ్రామానికి పోవటం అయింది, రావటం అయింది. అట్లాగా మనం కూడా ఈ విషయంలోకి రావటం అయింది. ఇక పోయే దానికి కూడా సిద్ధపడ్డాం. అందరు చాలా వరకు మనకేంటంటే అందరూ అన్ని బండ్లు దగ్గర పడ్డాయి. ఇప్పుడు బాల్యం ఎప్పుడో పోయింది, యవనం ఎప్పుడో కారిపోయింది, ఇక వృద్ధాప్యం అనేది దాంట్లో వచ్చి పడ్డాం. ఏ పూట మృత్యుదేవత వచ్చి పిలుస్తుందో రారా నాయన పోదాం అని చెప్పేసి అని అర్థం కాని విధాయకాలుగా ఉన్నాం. అందుచేత ఎందుకు వచ్చామో తెలియదు, దేనికి వచ్చామో తెలియదు, ఏమి చేసుకోవాలో తెలియదు, ఏమి చేసుకుంటే పరమార్థం సిద్ధిస్తుందో తెలియదు. అనాత్మ అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో, బంధం ఏదో, మోక్షం ఏదో, ప్రవృత్తించ నివృత్తించ, కార్యే భయే బంధం మోక్షం. సో అని చెప్పినట్లుగా ఈ అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తెలియంతనంగా ఉండిపోయాయి. కాబట్టి ఆ తెలియంతనమును కలగజేసి జీవుణ్ణి అంధకారంలోనే ముంచేసి అంధకారముతోనే మనుగడ కొనసాగించేసి చివరికి అంధకారంలోనే కలిపేస్తుంది. అంధకారంలో పుట్టినటువంటి వాడు అంధకారంతోనే పెరిగి చివరికి అంధకారంలో ఉండే దేహం సాధించి ఎక్కడికి పోవటం అవుతుంది అనే మాటకి ఈశావాస్యం చెప్పింది. అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః తాన్ను తే ప్రేత్య చనిపోయాక ఏమి ఈ దేహం సాలించిన తర్వాత ఎక్కడికి పోతూ ఉన్నాడు? అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః. అంధేన అంధత్వముతో, తమసా తమస్సుతో, ఆవృతాః బాగా పేరుకుపోయి ఉన్నటువంటి అంధకారంలోకి వీడు ప్రేత్య తనువు చాలించి దేంట్లో పోతూ ఉన్నాడు? అంధకారం, మహా అంధకారంలోకి పోతా ఉన్నాడు. కారణం అజ్ఞానంతో పుట్టాడు, అజ్ఞానంతో పెరిగాడు, అజ్ఞానం బాగా పెంపొందింపజేస్తున్నాడు. పైగా ఏమి మన జీవితం కాలం అంతా కూడా అజ్ఞానాన్ని బాగా కూడగట్టుకున్నావా, జ్ఞానం కూడగట్టుకున్నావా? ఏవి లోకంలో మానవులు కష్టపడి ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా అజ్ఞానాన్ని కూడగట్టుకుని సంపాదించుకుంటూ ఉన్నారా, లేదా మహాత్ముల యొక్క ఆశ్రయంలో చేరి జ్ఞానాన్ని కూడగట్టుకుంటూ ఉన్నారా, మూటగట్టుకుంటూ ఉన్నారా? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. పరమాత్మ అన్నాడు ఈ మాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువుల దగ్గరికి ప్రణిపాతేన సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కాటకవల్లి. అట్లా గురువులను ఆశ్రయించి మహాత్ముల యొక్క సాన్నిధ్యములో వాళ్ళ ద్వారా వచ్చేటువంటి జ్ఞాన సంబంధమై ఉన్న అంశాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాదులు లాంటి అనేక అంశాలను అధ్యయనం చేసి మానవుడు చక్కటి జ్ఞానాన్ని పొందాల్సి ఉంటుంది. అలాంటి జ్ఞానమును పొందే విధానములో మనం చూసినట్లయితే ఎంతమంది కలిగి ఉన్నారు. కనుక ఈ విషయ ప్రపంచంలో, సాంసారిక విషయాలలో, రాజకీయ విషయాలలో ప్రపంచ దేశాలు మొత్తం చుట్టేస్తాం లేచాము అని చెప్పారంటే, ఉదయం లెగిస్తే ఏమండి మన విధానం ఏంటి, అమెరికా విషయం ఏంటండి, రష్యా విషయం ఏంటండి, ఆఫ్రికా విషయం ఏంటండి అని ఇట్లాగా ప్రపంచ దేశాలు మొత్తం తిరిగేస్తావు కానీ అసలు నీ విషయం ఏమిటి? అది లేదు. కాబట్టి ప్రకారముగా మరి లోన అజ్ఞానం పెరిగిపోయి ఉంటే ఇంకా అజ్ఞానాన్ని బాగా పెంచుకోవడం కారణముగా భగవద్గీతలో స్వామి చెప్పిన మాట, ధూమేనావ్రియతే వహ్ని యదా దర్శో మలేన చ. అగ్ని మీద ధూమములాగా, అద్దం మీద దుమ్ములాగా, ఆ శిశువు మీద మావిలాగా లోన ఆత్మయందు అజ్ఞానాన్ని బాగా మనం పెంచేసుకుంటూ ఉన్నాము అన్నాడు. కాబట్టి అజ్ఞానాన్ని పెంచుకున్నట్లయితే జీవత్వం పెరుగుతుంది. జీవత్వం పెరిగితే మళ్ళా జన్మ పరంపరల్లో మునిగిపోవటం అవుతుంది. కాబట్టి మరి ఈ లోన ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం మన సాధన ద్వారా తొలగింపజేసుకోవలసి ఉంటుంది. పర్లేదా? ఏమన్నా మనస్సుకి అందే వాక్యాలుగా వస్తా ఉన్నాయా? ఊరి కాలక్షేపంగా ఉన్నాయా? కాలక్షేపమేనా? లేదు స్వామి గారు, కాలక్షేపం అయితే ఇదంటే ఎందుకు స్వామి? రెండు చెవులు మీకు అప్పగించి మనసును ప్రతి అంశాన్ని మనం దర్శించాల్సి ఉంటుంది. ఊరకే కాలం పోతుంది, అదేం ఉండదు. కాలం పోతుంది, పరుగులు చేస్తా ఉన్నది, అది మహాప్రవాహంగా పోతా ఉన్నది. ఆ పొయ్యే కాలం అందరినీ కూడా కట్టగట్టి తీసుకుపోతూ ఉన్నది. ఎవరిని ఉంచే విధానం లేదు. కాలానికి కనికరము లేదు. ఏడుస్తున్నావు కదా అని వదిలిపెట్టదు. ఏమి ఏడుస్తూ ఉంటే వదిలిపెట్టేట్లుగా ఉంటే లోకంలో అందరు ఏడుపుని పట్టుకుంటారు. ఎంత ఏడ్చినా కానీ సమయం వచ్చిందని తీసుకుపోతుంది. కాబట్టి కనుక మనం జీవన పరమార్థాన్ని, జీవిత పరమార్థాన్ని ఏ కొంచెమైనా కానీ గ్రహించగలిగితే మన జీవితం వచ్చినందుకు అంటాడు భాగవతంలో ఒక మాట, పుట్టినందుకు ఫలము భూవరేంద్ర, జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన అంతకాలమందు హరిచింత చేయుట పుట్టినందుకు ఫలము. పుట్టినందుకు ఫలం ఏమిటా అని చెప్పనంటే జ్ఞానాన్ని ఆర్జించుకోవటం అని చెప్పేసి అని. కాబట్టి ప్రకారముగా మరి లోన ఉన్నటువంటి అజ్ఞానాంధకారము, లోన ఉన్నటువంటి అనేక జన్మలుగా పేరుకుపోయి ఉన్న కర్మవాసనలు ఏమి, ఈ రెండూ కూడా మనము మన ప్రయత్నం ద్వారా తీసివేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనం లోకంలో పంచుతాము, ఇస్తాము అంటే చాలా మంది ముందుకు వస్తారు. అయ్యా గోదానం చేస్తానంటాం, నాకేమంటాడు. భూదానం చేస్తానంటాం, నాకేమంటాడు. బంగారం దానం చేస్తానంటాం, నాకేమంటాడు. పొద్దుటూరులో 1/2 ఎకరా స్థలాన్ని దానంగా పెట్టండి. సెంట్రల్లో, మీ సెంట్రల్లో 1/2 ఎకరా స్థలాన్ని రేపు పొద్దున్న 5 గంటలకు వచ్చిన వాళ్ళకి దానం చేస్తామని చెప్పానంటే వాడు అక్కడే పడుకుంటాడు వచ్చి, ఇంటికి కొడుకోవాడే వాడు. కాబట్టి ఈ ప్రకారంగా జీవితంలో ఏది ఇద్దామన్నా అందరూ ముందుకు వస్తారు. అయ్యా నాయన, నా కర్మరా, ఎంతో కాలంగా సముపార్జించుకున్నాను, కష్టపడి సంపాదించుకున్నాను, ఆ మూటలు మొత్తం నీకే ఇచ్చేస్తా అని చెప్పి అన్నాం అనుకో, ఒక్కడు రాడు.
కర్మదానం చేస్తాను ఒక్కడు రాడు. ఎందుకండి అయ్యా నాకు ఉన్నాయి మూటలు ఏం చేయాలని చెప్పి అంటాడు వాడు కూడా. అందుచేత లోన ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టే విధానము ఈ దేవాలయ రహస్యము, లోన ఉన్న కర్మవాసనలు తొలగింపజేసే విధానము ఈ దేవాలయ రహస్యము. ఎందుకంటే మనం లోకములో ఒక ఆలయ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆ ఆలయంలో విగ్రహాన్ని నవధాన్యాలలో, నవధాన్యవాసం అంట, నవధాన్యాలలో 9 రోజులు పెట్టి యజ్ఞయాగాదులు చేసి మరి ఆ యొక్క విగ్రహానికి ఈ మానవుడు ప్రాణం పోసి ఆలయంలో పెడుతూ ఉన్నాడు. అంటే భగవంతునికి కూడా ప్రాణం పోయగలిగే శక్తి ఉందన్నమాట మానవునికి. ఉందా లేదా? భగవంతునికి ప్రాణం పోయగలిగే శక్తి మానవునికి ఉందా లేదా? ఉన్నది స్వామి. విగ్రహాన్ని పెడుతున్నారు కదా, జలంలో 7 రోజులు పెడతారు, ధాన్యంలో 7 రోజులు పెడతారు. అన్ని పెట్టినాక కింద ఒక రేకు వేస్తారు, అది యంత్రం పెడతారు. యంత్రం పెట్టి 9 రోజులు నవధాన్యాలలో ధాన్యాదివాసం పెట్టి ఆ తర్వాత యజ్ఞయాగాదులు కొనసాగించి స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేసి వారు ఆలయంలో చక్కగా స్వామివారిని నివాసముగా పెట్టేస్తారు. అక్కడి నుంచి భక్తులు భక్తి భావంతో సేవించుకోవటం లాంటి విధానం అంతా ఉంటుంది. కనుక ఈ విధముగా భక్తి భావంతో మానవుడు భగవంతునికి ప్రాణప్రతిష్ఠ చేసి నివాసంగా పెట్టుకునే విధానంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దేహములో ప్రాణం పోసింది ఎవరు? దేహమనే దేవాలయంలో ప్రాణం పోసింది ఎవరో? కాబట్టి భగవంతుడు. కాబట్టి ఈ దేహానికి ప్రాణం పోసి చక్కగా వ్యవహరించే విధానము, మాట్లాడే విధానము, వ్యవహరించే విధానము, చూసే విధానము, అన్ని విధాయకాలుగా ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఈ దేహములో ఆ బ్రహ్మమే నివాసముగా ఉన్న విధానం. కాబట్టి ఈ దేవాలయంలో ప్రవేశింపగలిగితే మోక్షము, ఆ దేవాలయాల్లో ప్రవేశింపగలిగితే వాళ్లకు పుణ్యము. అందువల్ల ఏమన్నారు? పుణ్యక్షేత్రములు అని చెప్పిన అన్నారు. కనుక మరి ఆ బయట ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి ఆ దేవదేవుని అభిషేకించుకుని అర్చించుకుని దాని ద్వారా పుణ్యం సంపాదించుకోవలసి ఉంటుంది. సరే, ఆ పుణ్య విశేషముతో మనకు మహాత్ముల సందర్శనము, మహాత్ముల ద్వారా బ్రహ్మ విద్య వినటం, వాటికి ఆ పుణ్యం మనకి వినియోగింపబడుతుంది. కానీ ఇక్కడ చెప్పే విషయము దేహం అనేటువంటి దేవాలయము, ఆ దేవాలయంలో ప్రవేశించేటువంటి విధానము గురువు ద్వారా మనకి ప్రాప్తిస్తుంది. ఈ దేహం అనేటువంటి వస్తువు దేవాలయము అని చెప్పే విధానము గురు బోధ ద్వారానే గ్రహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ దేవాలయంలోకి ప్రవేశించేటువంటి మార్గ విధానం కూడా గురుదేవుడే బోధించాల్సి ఉంటుంది. ఈ దేహం అనేది దేవాలయము. ఆ దేవాలయములో ఉన్నటువంటి దేవదేవుడకు బ్రహ్మము యొక్క సంబంధ అంశాలను కూడా గురుదేవుడే బోధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ దేవదేవుణ్ణి గుర్తించే విధానములో మరి ఆ మార్గాన్ని చూపించగలిగి దాని లోపలికి పోయేటువంటి విధానముగా మార్గాన్ని చెప్పేది కూడా, మార్గోపదేశం చేసేది కూడా గురువే. కాబట్టి గురువు ద్వారానే మనం ఈ యొక్క మరి ఈ దేవాలయంలోకి పోయే విధానముగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనందరం కూడా అందరూ చాలా వరకు సోహంభావ ధ్యానం చేసేటువంటి వాళ్ళే దీంట్లో ఉన్నటువంటి వారు. మరి ఉన్నటువంటి అందరూ కూడా మరి ఎక్కడి దాకా వెళ్ళారు? ధ్వజస్తంభం దాకా వెళ్ళారా? నంది వాహనం దాకా వెళ్ళారా? గర్భగుడి దాకా వెళ్ళారా? గర్భగుడిలో కూడా వెళ్ళారా? ఇది అందరూ గమనించుకోవలసిన అంశము. చాలా వారికి అందరూ కూడా స్వామివారు సోహంభావ సంబంధ ధ్యానాంశాన్ని బోధించారు. కాబట్టి మరి స్వామివారు చెప్పడమే కాదు, లోకంలో చాలా మంది మహాత్ములు ఎంతో మంది కూడా మరి ఈ ధ్యానం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి 13వ అధ్యాయం గీత. ధ్యానము ద్వారానే ఆత్మ అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది అని గీత 13వ అధ్యాయం చెప్పిన మాట. ధ్యానేన ఆత్మని పశ్యంతి. కాబట్టి ధ్యానం చేసే విధానం ఏంటని చెప్పానంటే, హంస యొక్క ఆశ్రయములో ఉండి మరి ఆ గాలి గోపురముకుండగా
ముందుగా ఆలయం లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఏమి ముందు అదే కదా మొదటి అడుగు. మొదటి పాదం మీకు గాలి గోపురం నందు పడుతుంది. ఆ గాలి గోపురం గుండా లోనికి పోతే అనేక దర్శనాల్ని కలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ధ్వజస్తంభము, ఆ తర్వాత వచ్చేది అక్కడ నందివాహనము, ఇంకా ఆ తర్వాత వచ్చేది పరమశివ దర్శనము, గర్భగుడి అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము మన ప్రయాణం అనేటువంటిది ధ్వజస్తంభం దాకా ప్రయాణం చేశామా, నంది వాహనం దాకా ప్రయాణం చేశామా, గర్భగుడి దాకా ప్రయాణం చేశామా, గర్భగుడిలోకి ప్రవేశం చేశామా? ఎవరికి వారుగా ఇక్కడ చూసుకోవాల్సిన అంశము. లేదా గాలి గోపురం కాడే పడిగాపులు కాస్తూ ఉన్నావా? ఏవి చూసినట్లయితే చాలా వరకు చాలా మంది వ్యవహారం అంతా కూడా గాలి గోపురం కాడే ఉన్నటువంటి విధానం. కాబట్టి హంస యొక్క ఆశ్రయములో ఉన్న విధానము. మరి హంసతో మన మనసును పెట్టినప్పుడు అక్కడ మనం ఎంచేపు హంసతో ఉండగలుగుతూ ఉన్నాము. అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సి ఉంటుంది. ధ్యానం అని చెప్పనే విధానములో అన్నీ కూడా అద్భుతంగానే సన్నివేశాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటాం. చక్కగా శుచిర్భూతులమై, ఈ బూదిదారులమై, పట్టు వస్త్రధారులమై, శుచి ప్రదేశములో దర్భాసనము, జింక చర్మము, తెల్ల వస్త్రము, ఇంకా పద్మాసనము, చిన్న ముద్ర వేసుకోవటము, అన్నీ కూడా ఇంకొంచెం చల్లగా ఉంటాం, ఏసీ కూడా వేసుకోవటం, అన్నీ సిద్ధం చేసుకుంటాం. తీరా ఓంకారం 3 సార్లు చెప్పి 2 చేతులు ముకులించి గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పుకున్న తర్వాత ఇక గాలి గోపురం గాడు అడుగు పెట్టాము అని చెప్పి అనగానే నానా రకాలయ్యి ఉన్నటువంటివన్నీ లాక్కుపోతాయి. లోనకు పోనేవోవు. ఏమిరా ఎక్కడికి పోతున్నావు నువ్వు? ఎందుకలా మాతో పాటు ఉండి గుళ్ళో పోతున్నావా? పో చూస్తా అని చెప్పన్న విధానం కాడే చాలా మంది ఉన్నటువంటి విధానము. గమనించండి, ఇది ఉందా లేదా అని గమనించండి. చెప్పిన మాటలో వాస్తవములు ఉన్నాయా లేవనే విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనలో కూడా ఉన్నటువంటి కొంత అవగాహన తక్కువ అనుకుందాం మాట. మాకు మా స్వామివారు 4 సోపానాలు ఇచ్చేశారు అనే మాట వాడుకుంటూ ఉన్నాం మనం. కనుక మాకు మా స్వామివారు 4 సోపానాలు ఇచ్చారు అని చెప్పి అనకూడదు. 4 సోపానాల విషయం అవగాహన చేశారు. 4 సోపానాల విధానము అవగాహన చేశారు. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటివన్నీ కూడా మహావాక్యాలు, అనుభవైక వేద్యమై ఉన్నటువంటి యొక్క వాక్యములవి. అందుచేత ఎక్కడెక్కడ ఏ విధానముగా ఉంటే ఏ సోపానం అవుతుందో అనే విషయం అవగాహన చేస్తారు. కనుక అవగాహన అనుసరించి మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది తప్ప నేను తీసుకుపోయి 4వ సోపానంలో స్వామివారు కూర్చోబెట్టడం. ఆ విధంగా కనుక స్వామివారు చేయగలిగితే మనకు సమయం ఉందండి. ఇంకా స్వామివారు మీరు చేశారు కాబట్టి నన్ను కూడా 4వ సోపానంలో పెట్టేసేయండి, సరిపోతుంది. నాకెందుకు ఈ శ్రమ అంతా కూడా? మీరు శ్రమ చేశారు కదా, మీరు తిప్పలు పడ్డారు కదా, మీరు 4వ సోపానంలోకి వెళ్ళిపోయారు కదా, చాలు మీరు పొందారు కాబట్టి మమ్మల్ని కూడా అక్కడే పెట్టేయి. ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. స్వామి ఏం చెప్పారు గీతలో? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తయా. ఈ జ్ఞాన విషయంలో మాత్రం నీవే ఉద్ధరింపజేసుకోవాలి. మా వంతు చెప్పటం వరకే. ఫలానా మార్గంలో పోతే గమ్యస్థానం చేరుకుంటావురా అబ్బాయి అని చెప్పన్న విధానంలో ఆ మార్గాన్ని చూపటమే తప్ప ఆ చూపించిన వారు బుధాన్ని ఎక్కించుకుని తీసుకుపోతారా గమ్యస్థానానికి?
కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ కూడా ఆ మార్గాన్ని సూచిస్తారు. ఈ మార్గంలో పయనించినట్లయితే నువ్వు ఆ గమ్యం చేరే అవకాశము ఏర్పడుతుంది. ఎవరి ఆకలికి వాళ్ళే భోంచెయ్యాలి, ఎవరి వ్యాధికి మందు వాళ్ళే మింగాలి. పోనీ పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా మింగితే మందులు డాక్టర్ గారు మాకు ఈ మందులు మింగటం అలవాటు లేదండి, కాబట్టి ఈ మందులు మీరే మింగండి, నీ పీజీ ఇస్తాము, మందులు డబ్బులు కూడా ఇస్తాము, కాబట్టి ఆ మందులు కూడా మీరే మింగేసి మాకు వ్యాధి పోకుండా అని చెప్పనంటే, ఇక ప్రతి పేషెంట్ మందులు డాక్టర్ మింగుతూ కూర్చుంటే పేషెంట్లు పోతా డాక్టర్ పోతాడా? అందుచేత ఎవరి ఆకలికి వాళ్ళే భోంచేయాలి, ఎవరి యొక్క వ్యాధికి వాళ్ళే ముందు మింగాలి, ఎవరి యొక్క మోక్షానికి వాళ్ళే ప్రయత్నం చేయాలి. దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై ఘృతదీప వార్త వలన ఆకొన్న మనుజుని ఆకలి తీరునే ఘనరసాన వర్ణనము వలన నిరుపేదవాని పేదరకంబు బోవునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన జండిపడి బుద్ధిలో విలినిండి దట్టమైన అజ్ఞాన తమము తెగునే తర్కిత విచిత్ర శబ్ద బోధంబుల వలన ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక. ఎంత గొప్ప మాట సీతమ్మ బోధిస్తూ ఉన్నది. ఏమి ఆకలి కొన్నవాడు ఆహారం భుజించాలి. ఆ వాటర్లో బ్రహ్మాండంగా ఉంటాయి, ఈ వాటర్లో బాగా పదార్థాలు ఉంటాయి. ఆ ఫంక్షన్లో అయితే 60 రకాలు చేశారు, పలానా వాడు పెళ్లి ఫంక్షన్లో 70 రకాలు చేశారు. ముందు డొక్క కాలుతా ఉంది ఇక్కడ లోపల. అట్లా చెప్పుకుంటూ ఉంటే నాకలు పోయే అవకాశం ఉంటుందా? పలానా వారు పెళ్లిలో ఇట్లా చేశారు, అన్ని చేశారంటే తాను కష్టపడాలి, సంపాదించుకోవాలి, వండుకోవాలి, తినాలి, ఆకలి పోతుంది. అట్లాగా అమ్మవారు చెబుతూ జండిపడి బుద్ధిలో వెలినిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే తర్కిత విచిత్ర శబ్దబోధంబుల వలన. ఎన్ని విన్నా గాని మనం చివరికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్వామివారు ఇచ్చినటువంటి ధ్యాన మార్గములో ప్రయాణం మనం ఎవరికి వారుగా చేయాల్సి ఉంటుంది. ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశం మనకి భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అద్భుతమైనటువంటి యొక్క విధానం స్వామి చెప్పుకొచ్చారు. అందుచేత ఈ ధ్యాన విధానముగా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఉన్నారు అనే విషయం చూసినట్లయితే అందరూ ఉన్నది ఎక్కడ అని చెప్పారంటే గాలి గోపురంగాడ. ఎందుకు లోనకు పోలేకపోతున్నాం చెప్పండి? అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సంస్కారములు మనసులో ప్రవేశించి ఉన్నాయి కనుక ఆ సంస్కారములు అనేటువంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కాబట్టి అనేక ఆలోచనల రూపకంగా పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉంటాయి. చంచలం యమన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవ సుదుష్కరం. హే కృష్ణ, నువ్వు ధ్యానం చెప్పావు కదా, ఆ ధ్యానంలో అడుగు పెట్టగానే గాలి గోపురంగాడ అడుగు పెట్టగానే వచ్చి కూర్చుంటున్నాయి ఏమిటవి? ఆలోచనలు. చంచలం హిమన కృష్ణ అని అర్జునుడు మొరబెట్టుకుంటే పరమాత్మ కూడా చెప్పిన మాట అసంశయం మహాబాహో. సంశయం లేదయా, ఆలోచనలు వస్తాయి. కనుక ధ్యానము యొక్క విధానములో లోకములో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కనుక ఈ ప్రకారముగా నిశ్చలముగా మనస్సుని ఆడే ఊపిరి మీద, కదిలే ఊపిరి మీద, లోనికి బయటికి వచ్చేటువంటి ఆ శ్వాస మీద మనసును పెట్టే విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అందువల్ల నానా రకాలై ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా లోకంలోకి వచ్చేసాయి. ఏమిటా ప్రత్యామ్నాయ మార్గాలని చెప్పానంటే, కొంతమంది ముక్కు కొన చూస్తూ ఉంటారు, కొంతమంది భృకుటి మధ్యములో దృష్టి పెడతారు. దీన్నే కేచరీ ముద్ర అన్నారు, భూచరీ ముద్ర అన్నారు, శాంభవి ముద్ర అన్నారు. రకరకాల ముద్రల పేరు కూడా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ధ్యానం చేసే విషయంలో కొంతమంది ఏమో నాసికను చూసే విధానంగా ఉన్నారు,
మరి కొద్దిమంది ఏమో ప్రాణాయామం, ప్రాణములు బంధించే విధానముగా వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎదురుగా జ్యోతిర్బిందు స్వరూపాన్ని పెట్టుకుని, ఇప్పుడు పిరమిడ్ వీళ్ళు బ్రహ్మకుమారి వాళ్ళు ఆ జ్యోతిర్బిందువు పెట్టుకుని దాన్నే చూసే విధానముగా ఉన్నారు. మరి కొద్దిమంది అయితే ఎదురుగా అగరబత్తి వెలిగించి అగరబత్తికి ఉన్నటువంటి ఎరుపుతనాన్ని మాత్రమే చీకట్లో చూస్తూ ధ్యానం చేసే విధానం కొంతమంది తెల్లటి గోడ మీద నల్లటి మచ్చ పెట్టి దాన్నే చూస్తూ ధ్యానం చేసే విధానం. ఇన్ని విధములుగా ఈ మార్గాలైనటువంటివి రావటం వల్ల గల కారణం గుర్తించారా? మనస్సులో నిశ్చలత తెచ్చే విధానంలో విఫలం కావటం కారణముగా ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు మొత్తం పుట్టుకొచ్చాయి. అసలు ధ్యాన విధానము అంటే 2 కన్నులు ముకులించి ప్రశాంతముగా కూర్చుని ఆ మనస్సుని శ్వాసతో అనుసంధానం చేసే విధానము. ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. బ్రహ్మంగారు ఏం చెప్పారు? ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. కుండలి శక్తిని కుదురుగా నిలిపి పండు వెన్నెలలో ఉండుట యోగము. యోగమురా సోహమురా. ఆడిడి హంసను జోడెడబాయక, ఇది ధ్యాన విధానం, నిరపాయక విధానము, ఏ శ్రమ లేకుండా ఉండే విధానము. ఆడే శ్వాసను కేవలం మనస్సుతో గమనిస్తూ ఉండేటువంటి విధానమే ధ్యాన విధానము. ఆ సౌలభ్యత లభింపగలిగితే వారికి ఇంకా మరొక మార్గమే అవసరంలా. అయితే ఈ విషయంలో రాముడు అమనస్సు యోగంలో చెప్తాడు ఒక అంశాన్ని, ఇది గమనించాలి. ఈ విషయం మీరు చిత్తోపరమము మహత్తరమిది, చిత్తోపరమము మహత్తరమిది, ఎల్లవారికబ్బదు. ఆ ఉత్తమ దశ గలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. సీతారామాంజనేయము అమనస్క యోగంలో రామచంద్రుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పిన మాట, చిత్తోపరమము మహత్తరము, ఇది ఎల్లవారికి అబ్బదు. అంటంలో గల కారణం ఏమిటి చెప్పండి? ఎవరికి వారుగా ప్రత్యక్షముగా పరీక్ష చేసుకోవచ్చు. మీ మనస్సు గనక శ్వాసతో లగ్నమయ్యి ఆ శ్వాసతోనే ఉండి నిశ్చల భావనగా అంతర్ముఖులై నివృత్తి మార్గములో పయనించేటువంటి విధానం కలిగిందా అని చెప్పనంటే వారు పుణ్యాత్ములు, ధన్యాత్ములు. అది కనుక ఆ మార్గంలో పయనించే విధానముగా రమణ భగవానుల వారు తిరుమన్నామలై గుహలు ఎన్నిక చేసుకున్నాడు. నిశ్చల భావనగా రెండో ఆలోచనలు రాకుండా మనస్సులో మరి ఆ యొక్క తత్వంలో నిమగ్నం అయ్యే విధానములో రమణ భగవానుల వారు తిరుమన్నామలై గుహలలో కూర్చుని ఆయన గారు సాధించగలిగాడు. అదే విధానాన్ని మహర్షి మలయాళ స్వాముల వారు గోగర్భంలోకి వెళ్ళి గోగర్భములో 12 సంవత్సరాలు అక్కడ ఉండి ఆయన గారు ఏకాంతములో ఉండి ఆ శ్వాస గమనికలో ఉండి ధ్యాన నిమగ్నుడై తత్వానుభవాన్ని పొంది ఆయన తరించగలిగాడు. అదే విధానముగా లక్ష్మణారులో కూడా ఎనిమల అది ప్రదేశాలలో 3 సంవత్సరములు మౌనవ్రతాన్ని పెట్టుకుని ఆ మౌనవ్రతములో కేవలం శ్వాస గమనములో ఉండి ఆయన తత్వానుభవాన్ని పొందగలిగాడు. కాబట్టి ఈ ప్రకారం చూసినట్లయితే దీనికోసముగా వాళ్ళు కాలాన్ని హెచ్చించుకున్నారు. ప్రభాకర్ గారు తాళం తీశా. అదే స్వామి, మనం ఎంచుకుంటే సిగ్గుపోతే అది 24 గంటలలో కేవలం 1 గంట సేపు వింటున్నాము.
10 నిమిషాలు ఉండేదానికి కూడా మనకు శక్తి సలగపోతుంది. అటువంటి మహానుభావులు 12 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన 16 సంవత్సరాలు అంటే కన్నా ఈ ఈ వృత్తినే పూర్తిగా వదులుకోవాలి, ఇంకా ఎక్కడికి లేకుండా. అటువంటి వైరాగ్యం రావాలి మనకు. ఎక్కడ వైరాగ్యం ఉంది స్వామి? రాగంలోనే తగులుకొని ఉన్నాం మనం అందరం. మేమందరం రాగంలోనే ఉన్నాం సార్. ఆ పాయింట్ గా రాముడు చెప్పే మాట, చిత్తోపరమము మహత్తరమది ఎల్లవారికి అబ్బదు, ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. ఎందుకు అని చెప్పనంటే మనం దానికి తగిన విధానముగా సమయం ఇవ్వటం లేదు. మనం దాన్ని జీవితంలో సీరియస్గా తీసుకోవటం వల్ల అయితే మార్గం దొరికింది. అయితే పూర్ణముగా దాని యందు ఒక అంకిత భావనగా దాన్ని తీసుకునే విధానముగా జీవితంలో చేయగలిగితే చిక్కిన మార్గానికి మనం సంతోషముగా పయనించే అవకాశం ఏర్పడుతుంది. దాని పట్ల మనకు పూర్ణమైనటువంటి అంకిత భావన రాని విధానము, దానికి స్వామివారు ఉత్తర గీతలో చెప్పే మాట, ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున అనేటువంటి మాటగా, ఇదే మాట మనకి పతంజలి శాస్త్రంలో కూడా సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి పతంజలి. ఎందుకని చెప్పనంటే మనం నిత్య జీవితంలో మనకు ధ్యానానుష్ఠానం రావాల్సి ఉంటుంది. నిత్య జీవితంలో వినండి ఈ మాటలు మాత్రం చివరిలో, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానము, నిత్య జీవితంలో హంసానుసంధానము, నిత్య జీవితంలో మంత్రానుసంధానము, నిత్య జీవితంలో ఆలోచన అనుసంధానం. మనం ఏ కోణములో ఉన్నాం, జీవితంలో సాధన అంశం అందకుండగా ఉన్న మానవ సముదాయం అంతా కూడా నిత్య జీవితంలో సంకల్పానుసంధానం. కూర్చున్న సంకల్పాలే, నుంచున్న సంకల్పాలే, భోంచేస్తున్న సంకల్పాలే, వెహికల్ మీద పోతున్న సంకల్పాలే, ఆలోచనలో ఆఫీసులో ఉన్న సంకల్పాలే, ఖాళీగా కూర్చున్న సంకల్పాలే. సంకల్ప మానసం కర్మ, ఇది మనకు పెద్ద కర్మ. ఎక్కడెక్కడో తవ్వకాలు చేస్తూ ఉంటుంది మనస్సు. మనస్సు అనేది ఊరకే ఉండే వస్తువు కాదు. అది చేసే పని ఏమిటయ్యా అంటే తవ్వకాలు. కనీసం భూగర్భ త్రవ్వకాలు చేసినా ఆనాటి కాలం రాజులు పెట్టి నిధులేమో దొరికే అవకాశం ఉంటుంది. పొలుగు పారా తీసుకొని ఈ భూగర్భములను తవ్వగలిగితే ఏవో ఎముకలు కూడా పడతాయిలే. ఎంతోమంది అసువుల బాయిగా మరి మొత్తం మట్టిలో చేరిపోయారు కాబట్టి ఎముకలు బయటపడతాయి. అదృష్టం బాగా ఉంటే ఎవరన్నా పుణ్యాత్ములు లోన పెట్టుంటే నిధులు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ మనస్సు ఏమిటయ్యా చేసే పని ఏం చెప్పానంటే ఇది తవ్వకాలే. గతాన్ని తవ్వకాలు. ఏమి అది అట్లా అయ్యే, ఇది అట్లా అయ్యే, అట్లా పోయింది, ఇట్లా పోయింది, వాడు ఎట్లా చేశాడు, ఇట్లా చేశాడు, అట్లా ఇట్లా, ఇదేగా గోడు పొద్దుకులు మనకి. ఏమని చెప్పండి, ఇంకా ఎందుకు భోంచేస్తున్నావు? ఈ గోడు కోసంగా. లోక వార్తలకు మరగి కర్ణముల మీ కథల విననేరను, ఏ కరని భవ జలనిధి తుదముట్టని దుదును నారాయణ. లోక వార్తలకు మరగి కనుక లోన పోసే పదజాలం, లోన పోసే సమాచారము అదే. మనసులో నుంచి ఉబ్బికే సమాచారం కూడా అదే. ఇది మనం ప్రయత్నపూర్వకంగా జీవితంలో మనం చేస్తుంది ఏమిటని చెప్పానంటే, ఎక్కడెక్కడో ఉన్నవన్నీ పట్టుకొచ్చి లోన పోశాక మనస్సు ఊరకే ఉంటుందా? చూడండి, చెప్తాం కదా, గాలి అంటాం కదా, ఒక దెయ్యమే కొంపలో ప్రవేశిస్తే ఊరకే ఉంటుందని చెప్పండి. ఇంట్లో అందరినీ తిప్పుతూ ఉంటుంది.
ఒక్క దెయ్యం ఇంట్లోకి వస్తేనే ఇల్లంతా గందరగోళం అయిపోతుంది, ప్రశాంతి లేకుండగా. ఎన్నో ఎన్నో మనసు లోపలికి పడేస్తున్నాము అని చెప్పనంటే అది ఖాళీగా ఉంటుందా? కాబట్టి మహాత్ములు చెప్పిన అంశం గ్రహించండి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. 8వ అధ్యాయములో భగవానుడు 2 అంశాలను చెప్పాడు. నిత్య జీవితంలో మంత్రానుష్ఠానము, నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానం. నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానం పట్టగలిగావా అదృష్టవంతుడివి. కనీసం నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానం పట్టలేకపోయినా తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. ఏదో ఒక మంత్రాన్నైనా పట్టుకున్నట్లయితే, మనస్సులో ఒక మంత్రాన్ని పెట్టినట్లయితే ఆ మనస్సులో నానా రకాలై ఉన్న చెత్తంతా వచ్చే అవకాశం లేదు. ఆ మనసుకి ఆ మంత్రం కాపలా కూర్చుంటుంది. అందుకే గీతలో 10వ అధ్యాయం స్వామి చెబుతారు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములలో కల్లా జపయజ్ఞం అస్మి, నేనై ఉన్నా అన్నాడు. కనుక జపాన్ని మనం తక్కువ చేయకూడదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ప్రయోజనం దానికి ఉన్నది, ధ్యానానికి ఉన్న ప్రయోజనం ధ్యానానికి ఉన్నది. అందుచేత ప్రతిదీ కూడా ప్రయోజనాత్మకం కలిగి ఉన్నది. కాబట్టి ఈ మనస్సులో ఈ జపం ఒక మంత్రం ఏదన్నా కావచ్చు, నీ ఇష్టం. లక్ష్మణార్యాయ నమః అంటావో, అన్నయ్య తీర్థస్వామి నమః అంటావో, ఈశ్వరాయ నమః అంటావో, ఏదో సంథింగ్ ఏదన్నా కావచ్చు గాక. ఒక్క ఆలోచన నీవు పెట్టినట్లయితే ఆ మనస్సు పెట్టుకునే పని మానుకుంటుంది. మనస్సుకి మనం అవకాశం ఇచ్చాము అని చెప్పి అనుకోండి, అదేం చేస్తుంది? నానా రకాల ఎక్కడెక్కడో ఉన్నటువంటివన్నీ తీసుకొచ్చి మన నెత్తిన పోస్తుంది. ఎప్పుడైతే ఆ మనస్సు కాడ భగవంతుణ్ణి కాపలాగా పెట్టావు అంటే నీకు ఏ ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఉదయము నీకు మెలకువ రావటంతోనే పాదం భూమి మీద పెట్టడానికి ముందే నీ మనస్సులోకి ఒక నామం వచ్చేయాలి. ఉదయం మెలకువ రాగానే కొద్దిసేపు అయినా మనస్సుని శ్వాసతో అనుసంధానం పెట్టి అక్కడే ధ్యానం చేయి. లెగవాలి కదా, మొహం కడుక్కోవాలి కదా, స్నానం చేయాలి కదా, పట్టుబడి ధరించాలి కదా అనే లోపల పుణ్యకాలం కాస్త పోతుంది. అది ఉండదేక. నీకు ఉదయము ఎప్పుడు మెలకువ వస్తుంది? నీకు 4కే మెలకువ వస్తుంది. అదే పసిబిడ్డలైతే ఎక్కువ నిద్ర ఉంటుంది. వయసులో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఎక్కువ నిద్ర కావాలి. వృద్ధులుగా ఉన్న వాళ్ళకైతే నిద్ర అవసరం అలా. నీకు 4కే మెలకువ వస్తుంది. కనుక ఆ యొక్క సమయాన్ని నీవు వినియోగం చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్న వాతావరణము, ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా లేచి ఉండే విధానం కాదు. ప్రకృతి కూడా సమస్య ఉంటుంది. ఏ శబ్దములు ఉండవు, ఏ వాహనాలు లేవు, ఎవరి అరుపులు లేవు, కేకలు లేవు, ఏ గొడవ లేదు. కనుక 4 గంటలకు మెలకువ వచ్చినప్పుడు ధ్యానం చేసేటువంటి అలవాటు ఒకటి మనం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారని చెప్పానంటే మెలకువ వచ్చిన తర్వాత నిద్రపెట్టే అవకాశం ఉండదు. నిద్ర రావటానికి తణుకులాడుతూ ఉంటారు. మళ్ళా పడుకుంటాడు, మళ్ళా ముసుగు పెడతాడు, మళ్ళా ఆ పక్కకు దొర్లుతాడు, ఈ పక్కకు దొర్లుతాడు, నానా తంటాలు పడతాడు నా నిద్ర రావటానికి. ఆ నిద్ర రావడానికి ఎందుకయ్యా? ఈ నిద్ర కోసం ప్రయత్నం చేయి. ఇది యోగ నిద్ర, అది అజ్ఞాన నిద్ర. అజ్ఞాన సంబంధమై ఉన్న నిద్ర రావటానికి మళ్ళా పడుకుని, మళ్ళా ముసుగు పెట్టి, మళ్ళా ఆ పక్క దొర్లి, మళ్ళీ ఈ పక్క దొర్లి, ఓ నిద్రా దేవత అప్పుడే నువ్వు పోయావా? ఏడకు పోయావు? 4 గంటలకే పోయావా? నువ్వు ఎందుకు ఏడుపంత వరకు? పోయినందుకు సంతోషించు. అమ్మా 4 గంటలకల్లా నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావమ్మా, చాలా సంతోషము. నాకు యోగ నిద్ర ఒకటి కావాలి కాబట్టి మా గురువు చెప్పాడు కాబట్టి నిద్ర యొక్క విషయాన్ని దాంట్లోకి పోతా అని చెప్పేసి అని ఆ సమయాన్ని మనం వినియోగింపజేసుకునే విధానంగా రాగలిగితే అక్కడే కుర్చీ వేసుకో, సోఫా ఉందా సోఫాలో కూర్చో,
మంచం మీద అక్కడే కూర్చో, ఉన్న చోటే కూర్చో, అక్కడే మనస్సుని హంసతో జోడించు. ఆ సమయంలో నీకు ధ్యానం బాగా కుదిరే అవకాశం ఉన్నది. ఎందుకని చెప్పనంటే ఈ సర్వేంద్రియములో కూడా అజ్ఞానం, తమస్సు నిద్రలో ఉపశమించాయి కాబట్టి ఆ వృత్తులన్నీ కూడా ఉపశమించి అప్పుడే బయటికి వచ్చాయి కాబట్టి సర్వేంద్రియముల యందు కూడా సైలెంట్ ఉంటుంది. ఆ సైలెంట్ విధానాన్ని నువ్వు కనుక తిప్పినట్లయితే అది యోగ నిద్ర వైపుకి పోయే అవకాశము ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే 5కి మెలకువ రావచ్చు, 4కి మెలకువ రావచ్చు. వచ్చిన సమయాన్ని మనం వాడుకునే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు కార్యరంగంలో ప్రవేశించినప్పుడు అమ్మగారులు వంట చేయాలి, ఇంట్లో చెమ్మాలి, ఏవో రకరకాల కర్మలన్నీ ఉంటాయి. వచ్చినప్పుడు నువ్వు ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీకు ఏ యొక్క దేవుని మీద మనస్సు ఉన్నదో, ఏ దేవత పట్ల నీకు భక్తి ఉన్నదో ఆ దేవతా మంత్రాన్ని మనసు లోపల పెట్టేయి. ఆ దేవతా మంత్రాన్ని పెట్టినట్లయితే నీ మనస్సులోకి అనాత్మ సంబంధమై ఉన్న ఆలోచనలు వచ్చే అవకాశము లేదు. కనుక భగవంతుని యొక్క అర్పణలో, భగవద్ అర్పణలో మనస్సు ఉన్నది, భగవత్ సంకల్పముతో మనసు ఉన్నది. ఈ ప్రకారంగా నిత్య జీవితంలో ఒక సంకల్పముతో, ఒక్క నామముతో మనసును గనక కొనసాగించావు అని చెప్పనంటే నువ్వు ధ్యానములో ప్రవేశించే సమయానికి నీకు ఆ సంకల్పము కూడా పక్కన పెట్టేసి హంస మీద నువ్వు కూర్చోవచ్చు. చాలా మంది ధ్యానములో విఫలమైపోవటం కారణం ఏంటయ్యా అని చెప్పనంటే పగలంతా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నానా రకాలై ఉన్నటువంటి ఆలోచన భాగాలు మొత్తం చేసి ఈ మనో సంబంధ చక్రాన్ని తిప్పి సాయంత్రం కాగానే స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటాం. ఏమైపోతుంది చెప్పండి? అక్కడ ఈ పగలంతా తిప్పిన అలవాటు దానికి ఉంది కదా మనస్సుకి, అది కూర్చుంటుందా? ఏమంటాం చివరికి? స్వామివారు మేము ధ్యానం చేస్తున్నామండి, ఉపదేశం పొంది కూడా 20 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ ఉందా మా పరిస్థితి అని చెప్పారంటే, ఎక్కడ ఉందరా గొంగడి అంటే అక్కడే ఉన్నది. అంటే మనందరం కూడా ఎక్కడున్నామంటే గాలి గోపురం కాడే ఉన్నాం. ఇంకా లోనకు పోయింది లేదు. గాలి గోపురం కాడ తరట్లా ఆడుతూ ఉన్నాం లోనకు పోలేక. ఎక్కడం దిగటం. కారణం ఏంటంటే నిత్య జీవితంలో మనకి మంత్రానుష్ఠానం అన్నా ఉండాలి, నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానం అన్నా ఉండాలి, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అన్నా ఉండాలా? నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం ఉన్నది ఎవరికి? రమణ భగవాన్లు, లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థులు, చిన్మయానంద స్వామి, సుఖ భగవానుల వారు, వేదవ్యాసుల వారు, వశిష్ఠుల వారు, జమదగ్ని, యాజ్ఞవల్కి ఇత్యాది మహాత్ములందరూ కూడా నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానము. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపలమరసువాడు శుకుడు. అడుగడ్గునకు మాధవ అనుచింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. మేనంటే దేహం. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. నిరంతరముగా వాళ్ళు అన్ని దాటుకుపోయారు. వాళ్ళు కేవలం బ్రాహ్మీ అనుభవంలో ఉండి బ్రహ్మావలోకనం చేస్తూ ఉండే విధానం కాబట్టి వాళ్ళది నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనే మాట ఎవరికి వస్తుంది? మహాత్ములకు వస్తుంది. ఇప్పుడు మనకున్న విధానం ఏంటి చెప్పండి? నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అందామా? అది బ్రహ్మవేత్తలు. ఇక నిత్య జీవితంలో జపానుసంధానం అన్నామా? వాళ్ళు భక్తులు. నిత్య జీవితంలో యోగానుసంధానం అన్నామా? వాళ్ళు యోగులు. నిత్య జీవితంలో సంకల్పానుసంధానం ఏది మన క్వాలిఫికేషన్, మన కేటగిరీ, ఎవరికి వారుగా మస్తిష్కం ద్వారా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మన నిత్య జీవితంలో సంకల్పానుసంధానం స్థాయిలో ఉన్నామా? నిత్య జీవితంలో జపానుష్ఠానములో ఉన్నామా? నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానములో ఉన్నామా?
నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానములో ఉన్నామా అనే విషయములో మనకు అవగాహన వచ్చినట్లయితే మన ప్రయత్నం ఆపోట్ నుంచే ఆరంభం అవుతుంది. మనకు మనంగా చూడకపోతే, మనకు మనంగా అవగాహన కలగకపోతే, మనకు మనంగా అవేర్నెస్ రాకపోతే మనం జాగ్రత్త పడే అవకాశం లేదు. ఏమి అందుచేత ఆ అవగాహన విధానములో మనం వేసేటువంటి అడుగులు అనేటువంటి ఉన్నప్పుడే నువ్వు గాలి గోపురం లోపలికి పోతావు, ధ్వజస్తంభం కూడా దాటుకుంటావు, నందీశ్వరునికి నమస్కారం చేసుకుంటావు, గర్భగుడిలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటావు. ఆ స్వామిలో చివరికి కలిసిపోయి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, మూల విరాట్ అయిపోతావు. కనుక ఆ ప్రయాణ విధానములో మన అందరం కూడా ఉన్న విధానం గాలి గోపురము దగ్గరయ్యే శ్వాస మీద నిఘా పెట్టలేక నానా రకాల ఆలోచనలతో తారట్లాడుతూ సంచారం చేసేటువంటి వాళ్ళముగా ఉన్న విధానము కలిగి ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉన్నది, ఎంతవరకు వాస్తవం లేదు అనే విషయాన్ని మీరు కొంచెం అవలోకన చేయండి. మనం మళ్ళా వచ్చే వారం ఇక్కడే కలుద్దాం, గాలి గోపురం కాడ కలుద్దాం. ఇంకేమన్నా మనకి సమాచారం ఉందేమో చూద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.